ఇదే అంబటి రాంబాబు గారు ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతూ ఉంటే కొంతమంది అటు ఇటు కానటువంటి వాళ్ళు ఏదేదో ఈ సంక్రాంతి సంబరాలు చేస్తాడా, సంబరాల రాంబాబు డ్యాన్స్ వేస్తాడా అని చెప్పి హేళన చేసి మళ్ళీ అదే సంబరాలని వాళ్ళ సినిమాల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే సినిమాల్లో పెట్టుకుంటేనే ఆడుతుంది. రాంబాబు గారు రాజకీయాల్లోనే కాదు సినిమాల్లో కూడా ఆయన పెట్టుకుంటేనే సినిమాలు ఆడుతాయి అని చెప్పి ఆ సినిమాల్లో కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి. అదే ఈరోజు మళ్ళీ ఆయన ఈరోజు సంబరాలకు వెళ్ళాడు. అదే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి రాంబాబు గారిని సంబరాల రాంబాబు గారు అన్నారు కదా, మరి ఇప్పుడు ఈ సంబరాల పిఠాపురం పేదాధిపత మరి ఇప్పుడు మీరు ఎలా సంబరాలు చేస్తా ఉన్నారు? సంక్రాంతి సందర్భంగా సరదాగా అందరితో గడిపేటటువంటి క్షణాలు, అవి ఒక మరుపురాని గుర్తులు. ఒక సంవత్సరం అంతా మనకు ఆ గుర్తులు గుర్తుండిపోయే విధంగా అందరితో సన్నిహితులతోనో లేదంటే నియోజకవర్గ ప్రజలతోనో జరుపుకునేటటువంటి సంబరాలని అవహేళన చేసినటువంటి వాళ్ళు ఇది అదే రాంబాబు గారు చేసినటువంటి సంబరాలని ఫాలో అవుతా ఉన్నారు కదా. మరి ఇప్పుడు చెప్పాలి ఎవరైతే అవహేళన చేశారో వాళ్ళందరూ